చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మీ ఎర్లియర్ లైఫ్ బిఫోర్ కన్నప్ప ఈ ఈ లైఫ్ స్టైల్ వల్ల ఫిజికల్ ఫిట్నెస్ని, ఫిజికల్ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు. కన్నప్ప ప్రయాణంతో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయిందని చెప్పి విపరీతంగా ఇంప్రూవ్ అయింది. తర్వాత కన్నప్ప కథ దగ్గరకు వస్తే దూర్జట్టి రాసిన కథ అది అందరికీ తెలిసింది. దాన్ని మీరు మార్చుకుంటూ వచ్చారు. మీరే రైటర్గా చెప్పారు. ఇందులో మీరు ఈ స్కూల్లో, ఫిలిం స్కూల్లో ఈ రైటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కూడా మీద మీకు ప్రత్యేకత ఉండటం వల్ల అది మీకు ఉపయోగపడిందా ఈ ప్రయాణం? బాగా. నేను చదివానండి దాని గురించి. నేను డిప్లొమా చేస్తున్నాను, యుఎస్లో చేశాను స్క్రీన్ రైటింగ్. ఇది చేయడం వల్లే నాకు ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇది రాసేటప్పుడు నాకు మిగతా వాళ్ళు సహాయం కూడా చేశారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బ్రిలియంట్ స్క్రిప్ట్ రైటర్స్ ఈ సినిమాకి నాకు సహాయం చేశారు, పరశురి గోపాలకృష్ణ గారు. ఆయన మహానుభావుడు. ఆయన స్క్రీన్ ప్లేలో కానీ, స్క్రీన్ రైటింగ్లో కానీ, స్క్రిప్ట్స్లో కానీ ఆయన అందించినటివి నిర్మోహమాటంగా లేదురా ఇది బాగాలేదురా అని చెప్పడం కానీ. రెండోది ఆయన ఎంత గొప్ప రైటర్ అంటే ఈ ట్రెండ్కి కూడా మీటర్ పట్టుకునే రైటర్ ఆయన. అడ్వాన్స్డ్గా ఉన్నాడు ఆయన. అడ్వాన్స్డ్గా. మా నాన్నగారికి ఎక్కలా కొన్ని పాయింట్స్ నేను చెప్పేటప్పుడు ఆయన నాన్నగారికి చెప్పే విధానం చెప్పాడు, లేదు బాబు ఇది కరెక్టు, నువ్వు అనుకునే తప్పు, బాబు వెళ్ళేది కరెక్ట్గా వెళ్తున్నాడు, కుర్రోడు చెప్పింది ఇది కరెక్ట్గా ఉంది అని ఆయన నా తరపున కూడా ఫైట్ చేశాడు ఆయన. ఎందుకంటే నాన్నగారి ముందు నేను ఎక్కడ మాట్లాడేది, నేను మాట్లాడే అంటే ఈ జనరేషన్కి ట్రెండ్ మీరు అన్నారు కదా, భక్త కన్నప్ప బాపు గారు తీశారు, కన్నడంలో రాజ్ కుమార్ చేశారు, అది చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం ఈ జనరేషన్ తగ్గట్టుగా సినిమా తీస్తున్నాం కాబట్టి ఈ జనరేషన్ వరకు అర్థమవటం కోసం కొన్ని మార్పులు చేర్పులు చేశాము. అంటే ఈ జనరేషన్కి ఎలాగా చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే చేశాం కానీ, లేకపోతే యుద్ధాలు అవన్నీ ఆ కన్నప్ప టైంలో ఉన్నాయో లేవో మనకు తెలియవు. కానీ వాళ్ళకి గూడాల మధ్యన మనస్పర్ధాలు ఉంటాయి, అది ఎక్కడైనా కామనే. ఈ యుద్ధాలు ఇవన్నీ ఈ జనరేషన్కి నచ్చేలాగా మనం చేసాం. కానీ నేను చేసిన రీసెర్చ్ చాలా ఉండింది శర్మ గారు. నాకు చాలా ఇప్పుడు ఈ బాణం చూశారంటే అతను పట్టుకునింది ఎడం పక్కనే పట్టుకుంటాడు. శ్రీకాళహస్తి ఈశ్వరుడి లింగం బయట కన్నప్ప విగ్రహం ఉంటుంది, అది చాలా మందికి తెలీదు. కన్నప్ప విగ్రహం లెఫ్ట్ సైడ్లోనే అతను బాణం పట్టుకొని ఉంటాడు. ఆయన ఆటపికుడుగా అతను ఊర్లోకి వెళ్ళి ఆయన విగ్రహం దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ పట్టుకొని ఆ చిన్న పట్టుకున్నాను నేను. నాకు అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటంటే అసలు శ్రీకాళహస్తి గుడికి మన తెలుగు వాళ్ళు వెళ్తారు, అంతా చేస్తారు, పూజలు చేస్తారు, రాహుకేతు పూజ చేస్తారు, అంతా చేస్తారు. మన వాళ్ళ అబ్జర్వేషన్ ఎంత అంటే ఈ జనరేషన్ గురించి మాట్లాడతాం, ఈ తరం గురించి. మా జనరేషన్ గురించి లింగాన్ని అలాగ పెట్టినప్పుడు ఏంటి లింగాన్ని ఇలా పెట్టాడు, ఇదేదో కొత్త లింగంగా ఉంది ఏంటి అని నాకు షాక్ అయ్యాను నేను. అంటే ముందు సినిమాల్లో లేని డీటెయిల్, అంతకుముందు సినిమాల్లో కూడా డీటెయిల్ లేదు. లింగాకారం అందరికీ తెలిసింది ఇంతే, ఆ లింగాకారం అలాగే ఉండాలి కదా, ఇతనేంటి కొత్తగా ఒక లింగాన్ని తీసుకొచ్చాను. దాని చుట్టూ కూడా పెద్ద చర్చ జరిగింది యాక్చువల్గా. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే అసలు వాయులింగం, భూప్రపంచంలో వాయులింగం ఉంది. అసలు పంచభూతాల లింగాలు ఉంటాయి, దాంట్లో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. వాయులింగాన్ని ఆ రూపం ఎందుకు ఉంది, శ్రీకాళహస్తి అన్న పేరు వచ్చింది. అసలు శివుడు వాళ్ళు చేసిన పూజలకి మెచ్చి లింగాకారం రూపం కూడా ఆ రూపాన తీసుకొచ్చాడు శివుడు. అసలు అది కూడా తెలుసుకోకుండా మీరు ఎలాగా విమర్శిస్తారనేది నాకు అర్థం కాదు. నాకు దీనికి ముందు సినిమాల్లో ఎందుకు ఆ లింగం, ఎందుకు ఆ రూపాన్ని పెట్టారు నాకు ఈ రోజుకి అర్థం కావట్లా. నాకు ఆ బహుశా దాని ఆన్సర్ బాపు రమణ గారే ఇవ్వగలరేమో కానీ లింగాకారం ఎప్పుడు అక్కడ ఇప్పుడు మనం చూపించిన లింగాకారమే కదా ఈ సినిమాలో చూపించింది. అంటే అక్కడ ఉన్నదే మీరు చూపించారు. అది 3 feet 11 inches ఆ విగ్రహం, గుడి లోపల ఉండే విగ్రహం. అవును. అక్కడ ఒక ఆర్టిస్టు దాదాపు ఒక 15 రోజులు దర్శనం తీసుకుంటూ దాన్ని చూసుకుంటూ గీసుకుంటూ అక్కడ ఉన్న పంతుల్ని వాళ్ళని వీళ్ళని అడుగుతూ స్వామిల్ని వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్తో గీసి వాళ్ళతో ఓకే అనిపించి దాని తర్వాత దాన్ని మేము ఇక్కడ మోల్డ్ చేసాం. కానీ 3 feet 11 inches మోల్డ్ చేయాలి. నాకు భయం, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ అలా చేయకూడదు మనం, అది కొన్ని ఆచారాలు అన్నీ చేయాలి. సో దాని తగ్గట్టు మనం ఆ లింగాన్ని కొంచెం ఒక 2-3 ఇంచులు తక్కువ చేసి మనం చేసాం. అంటే యాజ్ ఇట్ ఈజ్గా దాని రెప్లికా లాగా కాకపోయినా
దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆల్మోస్ట్ దాని దగ్గరగా మీరు తయారు చేశారు. అవును. కింద సాలిపురుగు ఉంటుంది. సైడ్ ఏనుగు దంతాలు ఉంటాయి. పైన 5 తలల పాము ఉంటుంది. ఇది ఆ లింగం విశేషం. వాయులింగం విశేషం. ఇది తెలియలే చాలా మందికి. నాకు షాక్. ఏంటి ఇదానే ఇలాగో ఇన్ని సంవత్సరం పెద్ద పెద్ద వాళ్ళు కూడా నన్ను అడిగారు, ఏంటి లింగం అలవాటైన లింగం పెట్టాలి కదా. అలవాటైన లింగం కాదు అసలు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నేను దాన్ని న్యాయం చేయాలి కానీ నేను అన్యాయం చేయకూడదు కదా. కాకపోతే ఏంటంటే కంపారిటివ్గా చాలామంది గతంలో సినిమాల్లో చూసినవి, వేరే లింగాలు చూసినవి అవే ప్రింట్లు మనసులో పెట్టుకొని కంపారిటివ్గా దీని మీద విమర్శలు చేశారు. కానీ యాక్చువల్గా మీరు అక్కడైతే యాజ్ ఇట్ ఈజ్గా ఏ లింగం గుడిలో ఎలాగుందో అలాగే తీసుకొచ్చి చూపించాం అంతే. ఇప్పుడు ఎన్నో వందలు వేల సంవత్సరాలు అయింది కాబట్టి కింద సాలిపురుగు అనేది డీటెయిల్ లేదు. అప్పుడు డీటెయిల్ ఉండేది వాడుకలో, అది కొంచెం ఇదేం డీటెయిల్ తగ్గింది. కానీ సాలిపురుగు ఉంది అని అక్కడ ఉంది. అక్కడ ప్రధాన కాళహస్తి కదా, అది దాని పేరే అది కదా. సో మీరు చరిత్రని, గతంలో రాసిన చరిత్రని, పురాణాల్లో ఉన్నది చరిత్రని దాన్ని వక్రీకరించకుండా యాజిటీజ్గా ఆ చరిత్రకు సంపూర్ణంగా న్యాయం చేశారా? ఎక్కడైనా దానికి పక్కకి వెళ్ళారా? దూర్జటి గారు రాసిన ఒక కావ్యాన్ని బేస్ చేసే మనం అందరం చేసాం. కానీ ఆయన చెప్పినంత ఇది కూడా చేయలేదు. పుక్కటి నీళ్ళు దేవుడి పైన ఊశారు, స్నానం చేయించాడు అన్నారు. నీళ్ళు పెట్టుకొని ఊశారు. అవును, అది పుక్కిట నీళ్ళు. అంతే ఏంటి? అవును, అలా చేయలే. అది చేయడానికి కూడా భయం. కానీ వీడు నోటితో అభిషేకం ఎందుకు చేశాడు దేవుడికి అనేది ఒక రీజన్. దాన్ని కూడా కొంతమంది విమర్శించాడు. ఏం పాత్రలో తీసుకురావచ్చు కదా, దీంట్లో తీసుకురావచ్చు కదా, దాంట్లో తీసుకురావచ్చు కదా అని. ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ రీజన్. అది సినిమా మొత్తం చూస్తే అర్థం అవుతుంది. అర్థం కాకుండా ఒక షాట్, దానికి ముందు షాట్ ఎందుకు ఎందువల్ల అది జరిగింది ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. సినిమా చూస్తే అందరికీ ఆన్సర్లు వస్తాయి. సో అండ్ దూర్జటి గారి కవి కూడా ఏంటి, దాంట్లో వాళ్ళ ఫాదర్ పేరు, వైఫ్ పేరు, నీలా అని, అది అని అన్నీ రాశారు. కానీ చిన్నప్పుడు తిన్నడేంటి, అదేంటి, ఇదేంటి అని రాయలే ఆయన. అదంతా ఏ సినిమా చేసిన వాళ్ళు వాళ్ళ కల్పితం. అలాగే ఇది నా వర్షన్ ఆఫ్ కన్నప్ప చిన్నప్పుడు. సో దూర్జటి రాసిన కాళహస్తి మహాత్మ్యంలోని ఆ చరిత్రని బేస్గా తీసుకుంటూ పురాణాల్లో ఉన్న వాటిని కూడా కొంత కలుపుకుంటూ తర్వాత మీదైన వర్షన్స్ని యాడ్ చేసుకుంటూ అలా ఒక కొత్త భవనం, కొత్త రూపాన్ని మీరు నిర్మించారని చెప్పారు. అంతే కదా. ఈ పిలక శాస్త్రి, గిలక శర్మ ఇలాంటి ఇవి ఉన్నాయి యాక్చువల్గా పాత్రలు ఉన్నాయి, సజీవ పాత్రలు అవి లేదండి. లేదు, అది ఒరిజినల్ లేదు. అది ఒక రిలీఫ్ కోసం ఆ క్యారెక్టర్స్ని తీసుకొచ్చాం. అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఒక దగ్గర ఒక చాలా గొప్ప విషయం చెప్పాలి. ఆయన ఒక గొప్ప విషయం చెప్పాలి. దానికోసమనే ఆయన క్యారెక్టర్ని తీసుకొచ్చాం. అది ఆ ఒక్క సెంటెన్స్ సెకండ్ హాఫ్లో ఆయన మాట్లాడతారు ఒక దగ్గర. అది నేర్చుకునే గురించి, వాటి గురించి అది అద్భుతంగా ఉంది. అండ్ ప్లస్ దాన్ని కాంట్రవర్సీగా మనం చూడకూడదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ రాసింది కూడా ఆకెళ్ళ శివప్రసాద్ గారు. ఆయన బ్రాహ్మణుడే, ఆయన రాసిన డైలాగులే, ఆ క్యారెక్టర్కి కూడా రాసింది ఆయనే. కానీ గతంలో మీరు తీసుకున్న సినిమాలు చూస్తే రావు గోపాలరావు గారు మహానటుడు, ఆయన క్యారెక్టరు గుడిలో పూజారి, ఆయన గుడిలో ఉన్న నగలు దొంగతనం చేసి ఆయనకి నచ్చిన ఒక లేడీకి ఇచ్చేసుకుంటూ ఆవిడతో అనుభవిస్తూ ఆవిడని వాడుకుంటూ ఉంటాడు. ఈ సినిమా రాసేటప్పుడు నేను అలా చేయలే. ఆ పాత్ర నాన్నగారు వేశారు కదా. అవును, మహాదేవ శాస్త్రి గారి పాత్ర నాన్నగారు వేశారు. ఆయన బిగినింగ్ కూడా తిరస్కరించారు. నువ్వు అలాగుంటుంది క్యారెక్టర్, నేను చేయను. రావు గోపాలరావు గారు లాంటి క్యారెక్టర్ కదా అది, అతను వేసలతో పడుకుంటాడు, గుడ్ల నుంచి నగలు దొంగతనం చేస్తారు. ఆ క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం లేదు, అలా నేను చేయను. బ్రాహ్మణులు అలా ఉండరు, పూజ చేసేవాళ్ళు. నేను చెప్పా, అలా కాదు నాన్న, నేను ట్రీట్ చేసిన విధంగా క్యారెక్టర్ వేరే అని. ఎందుకంటే అగస్త్య వంశంలోకి చెందిన వాళ్ళే శ్రీకాళహస్తి ప్రధానార్చకులుగా ఉండాలి అనేది పురాణాల్లో ఉంది. వాళ్ళే ఉన్నారు అక్కడ. ఇది బాబు గారని ఆయన పోయారు. ఆయన ప్రధానార్చకుడుగా ఉండేటప్పుడు ఆయన్ని ఒకసారి పిలుచుకొచ్చి పరశురి గోపాలకృష్ణ గారు, నేను, మేమందరం కూర్చొని ఆయనతో చెప్పించుకున్నాం. ఏంటి అని ఆయన చెప్పిన మేరగానే ఆ క్యారెక్టర్ డెవలప్ చేశాను. మహాదేవ శాస్త్రి అంటే ఆ కుటుంబీకుడు ఆయన, ఆ కుటుంబీకుడు ఆయన. వాళ్ళు తప్ప లింగాన్ని ఎవరు పూజించకూడదు అని అహంభావి ఆయన.
అందుకే ఆ లిరిక్‌లో గూడా చూస్తే మీరు నాన్నగారి పాట లిరిక్‌లో నిన్ను తాకే యోగం నాకు తప్ప ఇవ్వలేదు గదా! అది నేను అని ఆయన పాడతాడు. సో, ఆ క్యారెక్టర్‌ని అలా డెవలప్ చేసి దాన్ని చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్. నేను దానికి ఇన్‌స్పిరేషన్ నాకు 'విశ్వామిత్రుడు.' ఆ క్యారెక్టర్ నేను రాసినప్పుడు నా నా 'విశ్వామిత్రుడు' క్యారెక్టర్‌ని నేను ఊహించుకొని ఆ క్యారెక్టర్ రాసాను. ఆయన కూడా అహంకారం కదా, కోపము అహంకారం కదా విశ్వామిత్ర పాత్ర. సో ఆ ఇన్స్పిరేషన్గా మహాదేవ శాస్త్రిని బాపు గారు తీసిన రావు గోపాలరావు పాత్రకి కంప్లీట్గా కాంట్రాస్ట్గా అయ్యో! టోటల్ కాంట్రాస్ట్. టోటల్ కాంట్రాస్ట్. ఎందుకంటే ఒక పర్పస్ ఉంది. ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో ఒక పర్పస్ ఉంది. ఇక్కడ విలన్ కాదు. ఎవరు ఇక్కడ విలన్ అనేది కాదు. శివుడు ఎందుకు కన్నప్పని ఎన్నుకున్నాడు ఈ పర్పస్‌కి అనేది ఒక రీజన్ ఉంది. సారథి పాత్ర కూడా ఉంది. ఇది అటువంటి పాత్ర ఉందా సారథి ఉందా ఇందులో? ఎవరిది? అంటే రావు గోపాలరావు కొడుకు పాత్ర ఆహా! అది ఒక విధంగా నేను కానీ కొంచెం తక్కువ చేసి అది శివబాలాజీ యాక్ట్ చేశారు దాంట్లో. అది అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఒకటి చెప్పేది. ఎంత అహంకారం అంటే ఈయనకి కొడుకు గూడా కరెక్ట్‌గా నువ్వు ఇంకా అర్హుడు గాదు నా శివుడికి పూజ చేయడానికని శివుడిని చూపియడు. కొడుకుకి గూడా. ఇతను మహాభక్తుడని నమ్మకం. ఎవరికి? మహాదేవ శాస్త్రి. నన్ను మించినోడు ఎవడు భక్తుల్లో అని. అవును. భక్తుడు కూడా ఒక అహంకారం. అహంకారమే. ఆయన అహంభావి. సో, అది ఆ క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్‌కి కూడా ఒక డిఫరెన్స్ ఉంటది. అది లాస్ట్‌లో ఎండింగ్ చూసినప్పుడు చెప్తే కథ చెప్పేసినట్టు ఉంటది. బట్ ఇట్స్ ఫర్ మీ నా వరకు ఇట్స్ ఎ వెరీ, వెరీ పర్సనల్ స్టోరీ ఫర్ మీ. ఇప్పుడు మీరు అక్షయ్ కుమారు, అలాగే మన శరత్ కుమారు, మోహన్ లాలు, మోహన్ బాబు గారు కూడా మీ తండ్రి అయినప్పటికీ కూడా ఆయన పెద్ద యాక్టర్ కదా మోహన్ బాబు గారు. ఇలా పెద్ద పెద్ద నటులందరినీ ఈ సినిమాల్లో మీరు ప్రవేశపెట్టారు. ప్రభాస్ పెద్ద పెద్ద వాళ్ళని స్టార్స్ అందరినీ, పెద్దవాళ్ళని స్టార్స్ అందరినీ ఇందులో పెట్టారు. వాళ్ళని పెట్టడం కోసం పాత్రలు సృష్టించారా? పాత్రల కోసం వాళ్ళని ఎంచుకున్నారా? ఆ పాత్రలు వీళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటదన్న ఉద్దేశంతో వాళ్ళందరిని ఎన్నుకున్నాను నేను. అంటే ఇప్పుడు శివుడి పాత్ర ఏమో ఆయన పెంచుకున్నారు ఎవరు? అక్షయ్ కుమార్. రుద్ర అనే పాత్రకేమో ప్రభాస్ గారు. ప్రభాస్ని అది ప్రభాసే ఆయనే ఎన్నుకున్నాను. నేను ఇది చేస్తానని. ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎంచుకున్నాడు. అలాగే మన పార్వతి పాత్రకేమో ఆమెని కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నారు. సో ఇదంతా ఈ క్యారెక్టరైజేషను, కాస్టింగ్ అనేది ఇదంతా మీ బ్రెయిన్ చేయడనా ఎవ్రీథింగ్? అవును. ఈ క్రమం నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలో, ఏమన్నారట కదా, ఎందుకన్నారు అది? సేమ్ ఇదే రావు గోపాలరావు గారి లాగా అలాగుంటదేమో క్యారెక్టరు. నేను అలాగైతే నేను చేయను. నేను అది బ్రాహ్మిన్స్‌ని బ్యాడ్‌గా చూపియాలి నాకు ఇష్టం లేదు. నేను ప్లస్ అలా ఉండుంటారా అది కల్పితం గదా! అది అలా నేను చేయను అది ఇది అన్నారు. అలా కాదు మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టరు. నేనంతా రెడీ అయిన తర్వాత చెప్తా. మీరే చేయాలి ఆ క్యారెక్టర్‌ని.